హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్ అండి, ఒప్పో K12X 6GB 128. నేను ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్న మోడల్ అయితే మాత్రం ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. మొబైల్ ఎలా ఉంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని కెమెరా ఎంత, దాని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మొత్తం దాని డీటెయిల్స్ అంతా చూద్దాం. ఒకసారి ఫోన్ చూసినట్లయితే బ్యాక్ లుక్ ఒకసారి చూడండి. చాలా ప్రీమియం లుక్, చాలా ప్రీమియం గ్లాసీ లుక్లో, డిజైన్లో చాలా ప్రీమియం లుక్ అయితే ఇచ్చాడు. అసలు చాలా మొబైల్ అయితే మాత్రం చాలా అల్టిమేట్గా ఉంది. అసలు బాక్స్లో ఏమేమి వచ్చినాయి చూద్దాం. 45 వాట్స్ సూపర్ వోక్ ఛార్జరు అండ్ కేబుల్, దాంతోపాటు ప్రొటెక్టివ్ కేస్ కూడా ఇచ్చాడు. ఆ ప్రొటెక్టివ్ కేస్తో పాటు వారంటీ స్లిప్స్ అన్నీ కూడా ఇదిగో చూపిస్తా చూడండి. ప్రొటెక్టివ్ కేస్ మాత్రం చాలా డిజైన్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. వెరైటీగా లుకింగ్ బాగా ఇచ్చాడు. దాని తర్వాత ఇదిగో వారంటీ స్లిప్స్, తర్వాత వారంటీ పిన్ అన్నీ ఉంటాయి. ప్రొటెక్టివ్ కేస్ చూడండి ఒకసారి, డిజైన్ వెరైటీగా ఉంటుంది. అండ్ ఒకసారి సిమ్ ఎజెక్టర్ సిమ్ పిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా లుక్ పరంగా చూసుకుంటే 100కి 100 మార్క్స్ వేయచ్చు. చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. ఇంకా ఫీచర్స్ ఒకసారి చూసినట్లయితే 45 వాట్స్ సూపర్ వోక్ ఛార్జరు, 5100 mAh బ్యాటరీ, 120 GHz అల్ట్రా బ్రైట్నెస్ డిస్ప్లే, స్ప్లాష్ టచ్, 360 డిగ్రీ ఆర్మోర్ బాడీ. ఈ బాడీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలా. 360 డిగ్రీ బాడీ, ఆర్మోర్ బాడీ అంటే ఏంటి, అసలు 360 డిగ్రీ ఎందుకు ఇచ్చారు దీంట్లో, దానివల్ల ఉపయోగం ఏంటి, ఈ మొబైల్ సెటప్ అయ్యేలోపు మీకు ఇది ఇంత వివరిస్తాం. 360 డిగ్రీ ఆర్మోర్ బాడీలో కింద పడినా కానీ మొబైల్కి ఏం కాదు, మొబైల్ కింద వేసినా కానీ ఏం కాదు, చాలా నీట్గా ఉంటుంది. డిస్ప్లేకి ఎటువంటి డ్యామేజ్ కలగదు, చాలా బాగుంటుంది. 360 ఆర్మోర్ వలన చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇక అబౌట్ ఫోన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 14 వస్తుంది. అండ్ ఒప్పో K12X 6/128, డైమండ్ 6300. కెమెరా చూసుకున్నాము. ఇంకా ర్యామ్, ఇప్పుడు ఒకసారి ర్యామ్ పెంచుతున్నా చూడండి. ఎలా పెంచుకోవాలని చాలామంది అడుగుతున్నారు. 6GB + 6GB ర్యామ్ పెంచిన తర్వాత రీస్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో అప్పుడు 6GB + 6GB 12GB వేరియంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో కెమెరా చూసుకున్నాం, ఇంకా అన్నీ చూసుకున్నాం. ఫోన్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది. ఒక మంచి బడ్జెట్లో, ఒక స్మార్ట్ ఫోన్, మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే ఇది మనం రాకింగ్ అయితే సృష్టిస్తుందని నేనైతే అనుకుంటున్నా. మొబైల్ అవుట్లుక్ చూసుకున్నా అండ్ ఫ్లాష్ లైట్ చూసుకున్నా డిఫరెంట్ డిజైన్తో కెమెరా కూడా ఇప్పుడు లావ్ కెమెరాలు వచ్చి మొబైల్ చూడటానికి కూడా హీనంగా ఉన్నాయి. ఇది మాత్రం చాలా అద్భుతమైన ఫినిషింగ్ కేవలం 13,000లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి.